కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించి ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటిఎం జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా, ఎస్ అప్పారావు, బి జయప్రకాష్, కె కృష్ణమోహన్, ఆర్ వెంకటేశ్వరరావు, సిహెచ్ రమేష్ బాబు, టి ఈశ్వర్రావు, ఏ సత్యనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలను కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేసి నాయకులకు పంచారు. యువనేత ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వైసీపీ నాయకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బొజ్జంగి సుధాకర్, వైసీపీ నాయకురాలు కర్రి అనంతలక్ష్ములు కోరారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులు, కార్యకర్తల మధ్యలో అనుబంధాలు ఎల్లప్పుడూ నిలిచే ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల బొకేలతో వీరభద్రారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జంగి సుధాకర్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు, మాకు ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వీరభద్రారెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది. వారి జన్మదిన వేడుకల్లో పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొని చాలా సంబరంగా జరుపుకున్నాము. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా మధ్య అనుబంధాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవనివ్వండి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు అవనండి, కర్రి వీరెడ్డి గారు అయినవ్వండి, ఎవరైనా సరే మా దళితులకి, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఒక్క ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబ అనుబంధం, కుటుంబంతో ఉన్న ఆ స్నేహంతోనే ఇప్పటికీ ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేయడం జరుగుతుంది. వారికి ఎప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులు అండగా ఉండాలని, వారి వ్యాపారాలు, ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా కాకినాడ డైనమిక్ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరులైన ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇదివరకు కన్నా ఈవేళ చాలామంది ఆయన్ని విష్ చేయడానికి రావడం జరిగింది. మరి జగన్నాథపురం అయితే మరి చాలా బీభత్సంగా బయట హడావుడి చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి మా అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయండి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని డిపోల్లో 1/2019 సర్క్యులర్ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదురుగా చేపట్టిన
రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు డివి రమణరాజు, జిల్లా ముఖ్య సలహాదారులు ఓఆర్ బాబులు మాట్లాడుతూ తుని, ఏలేశ్వరం డిపోలలో డ్రైవర్లను ఎక్సెస్ పేరుతో కాకినాడ డిపోకి పంపే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని, గ్యారేజీ కార్మికులు సమయానికి డ్యూటీ దిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని రూట్లు సర్వే చేసి సరైన రన్నింగ్ టైంలో ఉద్యోగులను విధులకు పంపించాలని, కేఎంపీఎల్, పీకే పేరుతో వేధింపులను ఆపాలని, ఏలేశ్వరం డిపో డ్రైవర్ ఎస్వి రమణను వెంటనే డ్యూటీలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్ గోవింద్, పబ్లిసిటీ సెక్రటరీ ఎల్వివిఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎండీ గారు ఇచ్చిన సర్కులర్ 1/19 సర్కులర్ ఇచ్చారు. ఎండీ ఇచ్చిన సర్కులర్ని అమలు చేయమన్నాం తప్ప ఏదో జీతాలు ఇవి మేము అడిగింది డిపో మేనేజర్ అతనికి ఏది తెలియట్లేదు. సీనియర్ అయినటువంటి డిప్యూటీ గారు ఉన్నారు, ఆయనకన్నా తెలియదు. ఆయన కూడా పట్టించుకోలేదు. మరి ఎండీ గారు ఇచ్చిన సర్కులర్లు ఉల్లంఘించాలంటే ఈయన ఏదైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయి ఉండాలి, లేకపోతే అయి ఉండాలి. మరి ఆయన డిమాండ్ని ఆయన ఇచ్చిన సర్కులర్ని ఉల్లంఘించాలంటే మరి ఈ బాధ్యత అంతా కూడా డిప్యూటీ గారి మీద పడుతుంది. ఇది ఏ విధమైన సమ్మె దానిలోకి వెళ్తే ఆ బాధ్యత డిపో మేనేజర్ డిప్యూటీ గారే బాధ్యత వహించారు. నేను కాకినాడ ఉపదేవారు, అదేవిధంగా మరి కాకినాడ జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణరాజు సార్ మధ్య మరి ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా మరి గత 27 రోజులుగా రేట్ ప్రాక్టీస్, అదేవిధంగా మరి ఈరోజు 9వ రోజు నిరాహారదీక్ష మాకు ఏదైతే 2019 సర్క్యులర్ ఉందో దానికి విరుద్ధమైన చర్యలు మేనేజ్మెంట్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని నిరసనగా మరి కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మరి సందర్భంలో ఊరు కానీ కాకినాడ కానీ అదే ఏలేశ్వరంలో కానీ జరుగుతున్న దీని మీద మరి డిప్యూటీ గారి దగ్గర ఈ నెల 10వ తారీఖుని మేము 28 నిమిషాల మీద మెమరాండం ఇచ్చాం. ఆ మెమరాండం సంబంధించి కొన్ని అంశాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే మాకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఉన్నాయో 2019 సర్క్యులర్ కానీ, అదేవిధంగా ఏ రోజైతే డ్రైవర్లు డ్యూటీ ఆ రోజు డ్యూటీ అదే రోజు డ్యూటీకి వెళ్ళడం అది కానీ, అదేవిధంగా ఏలేశ్వరం గురి నుంచి ఎక్సెస్ పేరుతో డ్రైవర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది కూడా వద్దని చెప్పడం, దాంట్లో కూడా మాకు సరైన క్లారిటీ రావాలి. కాబట్టి మరి ఉద్యమాన్ని అయితే మేము తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళాలని ఉద్దేశంతో 10వ తారీఖు తర్వాత మరి ఏదైతే ఈరోజు ప్రారంభించాము, ఈ ఆటకు 9వ రోజు మరి నిరాహారదీక్షలు ప్రారంభించి ఆ విధంగా మరి శాంతియుతంగా ప్రయాణికుడికి కానీ, అదేవిధంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కూడా మనం ఎక్కడ కూడా సంస్థకి చిన్న అంతరాయం కూడా కలగకుండా మా డ్యూటీలు చేసుకుంటూ మరి ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేక, అదేవిధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా మరి చాలా శాంతియుతంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో మరి ఈరోజు అయిన స్పందన అయితే మేనేజ్మెంట్ రావలేదు. దానిగా మరి నిన్న రోజుని గూగుల్ మీట్ ద్వారా జోనల్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మరి కాకినాడ జిల్లాలో జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి మాకు జోనల్ నుంచి కూడా జోనల్ స్థాయిలో ఈరోజు ఈడీ గారికి జోనల్ కార్యదర్శి గారు మెమరాండం ఇస్తున్నారు. మొత్తం జూన్లో ఏదైతే ఇష్యూస్ మీద కూడా ప్రతి దాని మీద ప్రతి డిపో నుంచి ఏ సమస్యలు అన్ని సమస్యలు క్రోడీకరించి 10-11 గంటల సమయంలో ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో ఆయన ఒక 2 రోజుల 3 రోజుల టైంలో మనకి ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటే సరే, లేదంటే ఈ ఉద్యమాన్ని అయితే స్థాయిలో తీసుకెళ్ళి జోన్ స్థాయిలో హెడ్ బడ్జెట్ విధంగా రిలే పాస్టులు కానీ ఇంకా కావాలనుకుంటే వేరే కార్యక్రమాలు కూడా ముందుకెళ్తాను స్థాయి ఆమోదంతో మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే కాకినాడ జిల్లాలో సంబంధించి ఏలేశ్వరం డిపో 19 సర్క్యులర్ తీసుకుని ఆయన సస్పెన్షన్ గురి చేయడం జరిగింది. అదేవిధంగా మరి కాకినాడ డిపోలో కూడా కేవలం ఒక 20 రూపాయలు కలెక్టర్ అంటే ఒక డ్రైవర్ని కండక్టర్గా పంపిన సందర్భంలో
93 మంది పాసింజర్లు ఉన్న సందర్భంలో ఒక టికెట్ కలెక్టెడ్ 20 రూపాయలు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఏదో అనుకోని సందర్భంలో జరిగిన సందర్భంలో కూడా దాన్ని కూడా చాలా సీరియస్ తీసుకుని అతను కూడా మరి విధులని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా 2019 జైల్లో యూనిఫామ్గా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒకటి ఇస్తారో రాష్ట్రం మొత్తం మీద అదే కాదు, యూనిఫామ్గా అన్ని చోట్ల అదే విధంగా శిక్షణ ఉంది. అలా కాకుండా డిపో స్థాయిలో కానీ డిపోటో స్థాయిలో కానీ వారు విచక్షణ వైద్యంగా వారు అయితే ముందుకెళ్ళిపోతున్నారు. క్యాంపులు లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వ్యక్తులతో మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. మీ డిమాండ్లు ప్రధాన డిమాండ్ డిమాండ్ చెప్పండి. 2019 ఖచ్చితంగా మాకు అమలు జరగాలి సార్. అదేవిధంగా మరి యూపీకే ఈ కానీ కేంపుల్ పేరు మీద కూడా కొద్దిగా అవి ఉన్నాయి, అవి కూడా పూర్తి స్థాయిలో అరికట్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 1/19 2 సర్క్యులర్ 2019 సర్క్యులర్ అమలు చేయాలి. ప్రధానంగా అయితే మరి విధానాన్ని అమలు చేయాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల మహానాడు రాక్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. నిరసన తెలుపుతున్న రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.